కొందరు స్త్రీలు ఉంటారు సహనమూర్తులు, వారికి 2 చేతులు ఎత్తి దండం పెట్టాలనిపించింది. నిజంగా ఎంత సహనమో వాళ్ళకి, ఎన్ని సహించుకుంటారో. భర్త కూడా ఒకసారి జ్ఞానం కలిగి ఆలోచించాలి. నా భార్య చాలా సహనంగా, నాలో తప్పిదాలున్నా లోపాలున్నా నా భార్య చాలా సహనంతో నడుస్తుందని అర్థం చేసుకొని భార్య దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి. అమ్మ, నేను చాలాసార్లు ఇబ్బంది పెట్టాను, బాధ పెట్టాను, క్షమించని అడుగు. తప్పేముంది? అహంకారాన్ని ఎక్కడ వ్యక్తపరచక పురుషుడైన అహంకారాన్ని. ఒకవేళ నీ భర్తలో ఏ లోపం లేకపోతే నీలోనే తప్పుంటే నీ భర్తను కూడా అడగాలి. భార్యవై నన్ను క్షమించు, నేను అనేక సార్లు ఇబ్బంది పెట్టి ఉంటే ఇది నా తప్పేనని గుర్తించు. ఇప్పుడు వాళ్ళ భార్యాభర్తల బంధం కానీ ఆ కుటుంబం కానీ ఎంత అర్థవంతంగా ఆశీర్వాదకరంగా మారుతుందో. దేవునికి స్తోత్రం. నువ్వెంత చదువుకున్నా, ఎంత విద్యావంతుడవైనా, నోటిని నీ మనసును క్రమశిక్షణలో పెట్టుకోలేకపోతే నీ విద్య, నీ బుద్ధి, నీ జ్ఞానం అంతా తేలిపోద్ది.